మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఏపీ సంబంధించినటువంటి సమావేశం వచ్చే నెల మొదటి వారంలో జరుగుతుందని ఏపీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దిలీప్ రాజా గారు మరి విలేకరులకు తెలియజేసేందుకు పిలిపించారు. అయితే అంతేకాకుండా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది, ఇప్పుడు అసోసియేషన్ పెట్టి దాదాపు సంవత్సరం అవుతున్న సందర్భంగా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ విలేకరుల సమావేశంలో దిలీప్ రాజా గారు ఏం మాట్లాడబోతున్నారు, అసలు ఏంటి అసలు మా ఏపీ అసోసియేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాటి మీద వివరించేందుకు ఆయన ప్రెస్ మీట్ చెప్పారు. ఆ ప్రెస్ మీట్ ఏంటో ఒకసారి చూసేద్దామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ఏపీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ మా ఏపీలో సినిమా ఫీల్డ్లో ఉన్న 24 శాఖలకు సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి, తమిళనాడు రాష్ట్రం నుంచి తెనాలి వచ్చి ఇప్పటికి దాదాపు 200 మంది టెక్నీషియన్స్ మా ఏపీలో సభ్యులుగా చేరారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే సినిమాకి ఎల్లలు లేవు, హద్దులు లేవు, సరిహద్దులు లేవు. మేము వెళ్ళి తెలంగాణలో చేసుకోవచ్చు, మేము వెళ్ళి చెన్నైలో చేసుకోవచ్చు, చెన్నైలో వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు. అయితే విభజన తర్వాత తెనాలిని కేంద్రంగా పెట్టుకుని మా ఏపీ ఏర్పాటు చేశాం. విభజన చట్టం రూల్స్ ప్రకారంగా చూస్తే 10 సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధాని కానీ ఉమ్మడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 5 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 5 ఏళ్లకి మాత్రమే చట్టబద్ధత ఉంటుంది ఈ యూనియన్స్ అన్నిటికీ, హైదరాబాద్ వాటికి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనియన్లకే ప్రాధాన్యత ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ గుర్తింపు అనేది ఉంటుంది. ఆ వరుస క్రమంలో మా ఏపీ ఫస్ట్లో ఉంటుంది. ఆ విషయాన్ని గమనించిన తెలంగాణకి చెందిన హైదరాబాద్లో ఒక పెద్ద యూనియన్ ఉంది. అందులో ఒక 1000 మంది సభ్యులు దాదాపు ఉంటారు. అందులో నుంచి ఒక 150 మంది వచ్చి తెనాలి వచ్చి స్వయంగా ఆఫీస్ వచ్చి ఇందులో సభ్యులుగా చేరటం జరిగింది. ఎందుకు మీరు అక్కడి నుంచి ఎంత ఇంట్రెస్ట్గా తెనాలి వచ్చారంటే, మీ సంస్థలో ఎక్కువ లీగాలిటీ ఉందండి. వాస్తవంగా డబ్బులు కూడా మీరు 2000 తీసుకుంటున్నారు. అలాగే ఎవరు పడితే వాళ్ళకి మీరు మెంబర్షిప్ ఇవ్వట్లేదు కదా, చాలా పగడబందీగా ఉంది కాబట్టి ఈ సంస్థ మంచిదన్న ఉద్దేశంతో చేరామని చెప్పి అంటున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారు. అలాగే చాలా మంది తమిళనాడుకు సంబంధించిన ఆర్టిస్టులు కానీ, కెమెరా అసిస్టెంట్లు, తర్వాత లైట్ ఆఫీసర్స్, అలాగే మేకప్ అసిస్టెంట్స్, మేకప్ మ్యాన్లు, ప్రొడక్షన్ మేనేజర్లు, ప్రొడక్షన్ అసిస్టెంట్స్, తర్వాత నగారా డిపార్ట్మెంట్. నగారా అంటే పాట తీసేటప్పుడు మేము సౌండ్ పెడతాం, మనం జనరల్గా మైక్ అంటాం. నగారా అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా అది ఎక్కడ సాంగ్ కట్ అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేది మొదల నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది. అది సినిమా భాష, దాన్ని నగారా అని అంటారు. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన టెక్నీషియన్స్ కానీ ఇటు తమిళనాడు, తెలంగాణ మొత్తం కలిపి దాదాపు ఇప్పటికి 200 మంది వివిధ క్రాఫ్ట్స్కి చెందిన సాంకేతిక నిపుణులు మా ఏపీలో చేరారంటే, రాబోయే రోజుల్లో ఏపీలో అమరావతిలో ఈ మా ఏపీ అనే సంస్థలో ఉంటే మనకు ఎక్కువ గుర్తింపు ఉంటుంది, మనకు ఎక్కువ వర్క్ వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన టెక్నీషియన్స్ వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వటం జరిగింది. తర్వాత మేము పెట్టింది కేవలం 2000 రూపాయలు మాత్రమే. మా మెంబర్స్, మా ప్రెసిడెంట్ కవిత గారు కానీ, తర్వాత మిగతా మా సభ్యులందరూ కూడా మినిమం 10,000 పెడదామన్నారు మెంబర్షిప్. నేను అస్సలు వద్దని 2000కు మాత్రమే పెట్టాం. అది కూడా ఊరకనే పెడతాం ఇష్టం లేక. చాలా సంస్థలతో కంపారిటివ్గా చేసుకుంటే లక్షల్లో కూడా మెంబర్షిప్ ఉంది. మేము డబ్బు కోసం ఈ సంస్థను పెట్టలేదు, డబ్బు కోసం కానే కాదు. నిజాయితీగా ఉన్న కళాకారుడు, ఇప్పుడు మేము మేకప్ మ్యాన్, నాకు మెంబర్షిప్ ఇవ్వమంటే నేను ఇవ్వను. అతను ఏ సినిమాకి మేకప్ చేశాడో ఆ సినిమా నిర్మాత, డైరెక్టర్ సంతకం పెడితేనే నేను ఇస్తాను. నేను కెమెరా అసిస్టెంట్ అండి, నాకు మెంబర్షిప్ ఏంటంటే నేను ఇవ్వను. అతను ఏ సినిమాలో కెమెరా అసిస్టెంట్కి చేశాడో ఆ డైరెక్టర్, ఆ నిర్మాత సంతకం పెడితేనే నేను మెంబర్షిప్ ఇస్తాను. ఇంత పకడ్బందీగా ఉన్నాం కాబట్టి మేము చాలా నియమ నిబంధనలకు లోపల నడుచుకుంటా ఉన్నాం. టోటల్గా ఇప్పటికీ 86 మంది అప్లికేషన్లు మేము చెన్నై కానీ మన తెలంగాణ వాళ్ళే కానీ తమిళనాడు వాళ్ళే కానీ
86 అప్లికేషన్లు నేను రిజెక్ట్ చేశా. వాళ్ళకి నేను మెంబర్షిప్ ఇవ్వాల. అంటే దీని టెక్నీషియన్కే మెంబర్షిప్ ఇవ్వాలి, డూప్లికేట్ వాళ్ళకి ఇందులో సభ్యత్వం ఇవ్వకూడదు అనే గట్టి ఆలోచన మేరకే ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక ఈ సంస్థ దాదాపు ఇప్పటికి 1 year అయిపోతుంది. మరి 1 yearలో మన ఆంధ్రాలోనే కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేరారంటే ఇట్స్ అన్ ఎఫర్ట్. అండ్ రాబోయే రోజుల్లో కన్నడ నుంచి కూడా వచ్చి చేరతామని చెప్పని కన్నడ వాళ్ళు కూడా అడుగుతున్నారు. మంచిది, ఎవరు వచ్చి ఏం చేసినా కూడా సంఘం ఇంకా బలపడుతుంది. రాబోయే రోజుల్లో ఇక్కడే ఇప్పుడు నేను మీ అందరికీ తెలిసిన విషయమే, తెనాలికి 20-30 కిలోమీటర్ల లోపే నేను సినిమా మొత్తం తీసి పడేశా. రాబోయే రోజుల్లో ఈ ఏరియాలోనే సినిమాలకి కేంద్రం కావాలి. గుంటూరు, విజయవాడ, తెనాలి ఈ జోన్లోనే సినిమాలన్నీ తీయాలి. చిన్న చిన్న సినిమాలకి మనం మొదలు పెడితే మిగతా వాళ్ళు కూడా 1 by 1 వస్తారు. కాబట్టి దానికి అంకురార్పణగా నేను ఈ సినిమా తీయడం కూడా జరిగింది. తర్వాత ఇక ఈ మా ఏపీ అసోసియేషన్ కీలక నిర్ణయాలు తీసుకునే సమావేశం ఇప్పుడు 1 year అయింది. కాబట్టి ఈ సమావేశాన్ని మే నెల మొదటి వారంలో ఈ సమావేశాన్ని పెడుతున్నాం. ఇందులో నెక్స్ట్ ఇయర్కి తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, మేము అది అవార్డ్ ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఆడియో ఫంక్షన్స్ కావచ్చు, ఇట్లాంటిది కీలక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకుంటాం. దానికి ప్రెసిడెంట్గా ఉన్న కవిత గారు, సెక్రటరీగా ఉన్న నరసింహరాజు గారు, అన్నపూర్ణ గారు, గీతాంజలి గారు, శ్రీలక్ష్మి గారు, ఇలా సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మా యూనియన్లో సభ్యులుగా ఉన్నారో అందరూ వస్తారు. ఫస్ట్ వీక్లో మీటింగ్ జరుగుతుంది. ఫస్ట్ వీక్లో తీసుకునే కీలక నిర్ణయాల ప్రకారంగా తెనాలిలో ఈ మా ఏపీ అనే సంస్థ కార్యక్రమాలు విస్తృతంగా ఉంటాయి. ఇప్పుడు మా సినిమా కూడా నేను అది సపరేట్గా చెప్తా, ఇప్పుడు చెప్పే విషయం కాదు. ఆడియో లాంచ్ నేను హైదరాబాద్లో పెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను తెనాలిలోనే పెడదాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఇది 40-50 లక్షలతో చేయాల్సిన పెద్ద కార్యక్రమం. తెనాలి పుట్టినాక తెనాలి చరిత్రలో ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరగల. అది కూడా నేను ఇంతకుముందు కూడా ఏ సినిమా పూర్తిగా ఇక్కడ తీయలే. 2 రోజులు 3 రోజులు 10 రోజులు తీశారు కానీ సినిమా మొత్తం తీయలే. సినిమా మొత్తం నేను ఇక్కడే తీసి చూపించాను. మళ్ళీ సినిమా కూడా ఫంక్షన్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తెనాల్లోనే పెట్టబోతున్నా. ఒక వారం రోజుల్లో పాత్రికేయులు అందరికీ మీ అందరికీ తెలియజేసి ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలకి, తెనాలి ప్రజలకి సినిమాకి దగ్గర అనుబంధం సంబంధం ఉండేలా ఇక కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తున్నాం. చూశారు కదా, మా ఏపీ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు దిలీప్ రాజా గారు చెప్పినటువంటి మాటల ప్రకారం వచ్చే నెల మొదటి వారంలో అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుందని, దాదాపు ఈ సమావేశంలో అటు తమిళనాడు నుంచి, ఇటు తెలంగాణ నుంచి, ఇటు రాష్ట్రంలో నుంచి కూడా అనేక మంది సభ్యులు ఇక్కడికి వచ్చి ఆ సమావేశంలో పాల్గొనబోతున్నారని, ఇప్పటికే చెన్నై నుండి, తెలంగాణ నుంచి, ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి 350 మంది సభ్యులు ఇందులో చేరున్నారని, అంతేకాదు ఎవరికి పడితే వాళ్ళకి సభ్యత్వం ఇవ్వట్లేదని, సుమారుగా 82 మందికి సభ్యత్వం ఇవ్వకుండా ఆపామని, ఎందుకంటే ఎవరైతే సినీ పరిశ్రమలో పనిచేస్తున్నారో, ఎవరైతే దీనికి అర్హులో వాళ్ళని గమనించి మేము సభ్యత్వం ఇస్తున్నామని, ఎవరికి పడితే వాళ్ళకి సభ్యత్వం ఇవ్వట్లేదని, ఇలాంటి అసోసియేషన్ మాకు కావాలి అని చెప్పేసి అటు తెలంగాణ నుంచి, అటు చెన్నై నుంచి వస్తున్నటువంటి వాళ్ళని చూస్తుంటే మా అసోసియేషన్ యొక్క ప్రఖ్యాతి గాంచినటువంటి ఈ అసోసియేషన్ యొక్క పేరు ప్రఖ్యాతులు తెలుసుకున్నటువంటి వాళ్ళు వస్తున్నారు మా దగ్గరికి. తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి రాబోయే రోజుల్లో ఈ అసోసియేషన్ ద్వారా ఇక్కడ న్యాయం చేసేందుకు అందులో ఉన్నటువంటి సభ్యులందరినీ గౌరవప్రదంగా ఈ అసోసియేషన్లో చేర్పించి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకునే దానికోసమే ఈ అసోసియేషన్ ఏర్పాటు చేశామని, ఈ సమావేశంలో రేపు రాబోయేటువంటి సమావేశంలో విధి విధానాలను కూడా నిర్ణయించడం జరుగుతుందని దిలీప్ రాజా గారు చెప్తున్నారు. కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య, తెనాలి న్యూస్.